హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ ఇంపార్టెంట్ తెలుగుమా. ఆల్రెడీ ఇంతకుముందు థీరమ్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 పార్ట్ చేస్తాము. పార్ట్ 1 థీరమ్స్, పార్ట్ 2 ప్రాబ్లమ్స్. పార్ట్ 1 థీరమ్స్లో అన్ని థీరమ్స్ చెప్పాను. ఒక థీరం చెప్పలేదు కాబట్టి ఈ థీరం చెప్తున్నాను. ఈ థీరం చెప్తే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్ని థీరమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి మన ఛానల్పై ప్లేలిస్ట్లో వెళ్ళి ప్లేలిస్ట్లో లోకస్లో మీరు మ్యాథ్స్ 1Bలో మొత్తం రండి. ఈ యొక్క ప్రాబ్లం చెప్పలేదు, ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ చెప్పేస్తున్నాను. చూడండి మేడం, షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ బై ద ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal 0 modulus c by square root of a minus b whole square plus 4h square అని చూపిస్తున్నాడు. 4h square చూపించండి. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ మార్క్స్ ప్రాబ్లం ఇది. సైన్ మార్క్స్ థీరమ్స్ ఎలా చేస్తాం చూడండి. చూడమ్మా, ఇది ఫస్ట్ చూడండి మా, let ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. 2fy plus c is equal to 0 represents to the lines, represents the lines are L1x plus M1y plus N1 equal to 0, equation 1. L2x plus M2y plus N2 equal to 0, equation 2. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు, ఆ ఈక్వేషన్ తీసుకుని ఏం తీసుకున్నాను, ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal 0 represent the lines are L1x plus M1y plus N1 equal 0, L2x plus M2y plus N2 equal to 0. 2 ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మళ్ళీ ఏం చేస్తాడు మా, ఎలా చేస్తాడు చూడండి. ఫస్ట్ చూడండి, ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to equation 1 and equation 2. equation 1 and equation 2 చూడండి మా, ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to equation 1 అంటే L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. ఓకేనా, ఇది రాస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ L1xతో ఈ మొత్తాన్ని మడిగించాలి. అంటే ఇక్కడ మనకి L1x ఉంది కదా, ఈ L1xతో ఈ మొత్తాన్ని మడిగించాలి. చూడండి ఎలా మల్టిప్లై చేసి చూడండి. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to L1x into L2x, L1 L2 x into x, x square, L1x M2y, L1 M2 xy, L1x N2, L1 N2 x. ఓకేనా, L1x అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకు, మళ్ళీ M1 ఇంటూ y ఉంది. M1 ఇంటూ y, ఈ M1 ఇంటూ y అయితే ఈ మొత్తాన్ని మడిగించాలి. ఫస్ట్ దీంతో, నెక్స్ట్ దీంతో మడిగించాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దీంతో ఈ మొత్తాన్ని మడిగాము. M1y ఇంటూ L2x అంటే L2 M1 xy. నెక్స్ట్ M1y ఇంటూ M2y, M1 M2 y స్క్వేర్. నెక్స్ట్ M1y ఇంటూ N2, M1 N2 y అయిపోయింది. లాస్ట్ చూడు, మనకు లాస్ట్ టైం చూడు, లాస్ట్ N1 ఉంది కాబట్టి N1 అంటే దీనికి థర్డ్ అనుకో, ఇది 3 అనుకో. ఫస్ట్ 1తో ఈ మొత్తాన్ని మడిగించాలి, నెక్స్ట్ 2తో ఈ మొత్తాన్ని మడిగించాలి, నెక్స్ట్ 3తో ఈ మొత్తాన్ని. ఇప్పుడు N1తో మడిగించేమా, N1తో మడిగించేస్తే చూడు, N1 అంటే L2 N1 x, N1 M2y, M2 N1 y, లాస్ట్ N1 ఇంటూ N2, N1 ఇంటూ N2. చూడమా, ఇప్పుడు కంపారిజన్ చూడమా, ax square
ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు ఇక్కడ మా L1 L2 x స్క్వేర్ ప్లస్ మనకు ఇక్కడ xy కామన్ ఉంది. ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ ఒక xy కామన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక xy కామన్ ఉంది, రాసుకో పైన xy xy కామన్ ఉంది కదా, కాబట్టి xy కామన్ తీసేమా. ఇప్పుడు xy కామన్ తీసేమవుతుంది చూడు, L1 M2 ప్లస్ L2 M1 xy ప్లస్ సార్ ఎట్లా Ly xy కావాలి అంటే చూడు మొక్క చూడు, ఇక్కడ x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ నెక్స్ట్ ఏముంది xy నెక్స్ట్ y స్క్వేర్ అంటే ఏంది M1 M2 y స్క్వేర్ అంతే. దీని విధంగానే M1 M2 y స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ ఈ x ఉంది, x ఎక్కడ ఉంది అక్కడ కామన్ చేయాలి. దీంతోనే x స్క్వేర్ xy y స్క్వేర్ నెక్స్ట్ ఏముంది x ఎక్కడ ఉంటే అక్కడ కామన్ చేయాలి. x ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ ఈడ x ఉందా, ఈడ ఒక x ఉంది, నెక్స్ట్ యాడ్ ఉంది x, ఈడ x ఉంది, ఈ రెండు దాంట్లో x ఉంది, x కామన్ తీస్తాయి. x కామన్ తీస్తే వస్తుంది L1 N2 ప్లస్ L2 N1 x. నెక్స్ట్ ఏముంది y ఉంది, y ఎక్కడ ఉంది చూడు, y ఎక్కడ ఉంటే అక్కడ రాసుకో. y ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక y ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ ఉంది y, ఇక్కడ ఒక y ఉంది చూడు, ఇక్కడ y ఉంది, y కామన్ తీస్తాయి. ఏమొస్తుంది y అంటే M1 N2 ప్లస్ M2 N1 y ప్లస్ లాస్ట్ ఏముంది కాన్స్టెంట్ అంటే N1 ఇంటూ N2. మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసు, L1 L2 అంటే ఏ అని మనకు ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు ప్రాసెస్ ఏం తెలుసు అంటే L1 L2 అంటే ఏ అని, L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h అని, M1 M2 అంటే b అని, ఇది L1 L2 అంటే 2g అని, ఇది 2f అని, ఇది c అని మనకు తెలుసు. ఇంతకుముందు ప్రాబ్లం చేస్తాం, ఆ ప్రాబ్లం దాని ప్రకారం రాసుకుందాం. మన ఇక్కడ చూడమా, ఏ L1 L2 b M1 M2 c N1 N2, ఓకేనా. నెక్స్ట్ 2h is equal to L1 M2 ప్లస్ L2 M1, 2g చూడమా L1 N2 ప్లస్ L2 N1, 2f M1 N2 ప్లస్ M2 N1. వచ్చేసిందా నీకు, వచ్చేసింది కదా. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, 2h వచ్చింది, 2g 7 వరకు అయిపోయింది. ఇటు వరకు అయిపోయినాక మనకి ఏమడుగుతా చూడండి ఇక్కడ, షో దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ బై ద అంటాడు. ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆల్రెడీ మీకు స్ట్రైట్ లైన్ లో చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నప్పుడు చూడండి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. ఇక్కడ పాయింట్ p ఆఫ్ 0, 0 అంటాడు. అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 0, 0 టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అయినప్పుడు ఫార్ములా అవుతుంది మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కానీ మనకి ఆరిజిన్ అంటాడు అంటే x1 0 అవుతుంది, y1 0. అప్పుడు x1 0 అంటే x1 0 into a 0, y1 0 into b 0 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే మనకి అవుతుంది మాడ్యులస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటాడు. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చాడు. అప్పుడు ఈ ఈక్వేషన్ తో ఒక ఈక్వేషన్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈక్వేషన్ 2. రెండు ఈక్వేషన్ తీసుకుంటాం. తీసుకొని మనకు రెండు వచ్చిన ఈక్వేషన్ తో కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, చూడమ్మా చేస్తా చూడమ్మా ఒకసారి చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకో, చాలా చేస్తాం. చూడమ్మా, లెట్ d1 ఈక్వల్ టు d1 is equal to the perpendicular distance from the origin to the equation 1. ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా.
అప్పుడు ఈక్వేషన్ అంటే నీకు ఫార్ములా ఏందమ్మా ఇదే కదా, మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ d1 ఈక్వల్ టు మనకి x1 ఏముంది 0, y1 ఏముంది 0. నెక్స్ట్ ఇక్కడ మా ఈ లైన్ నుంచి ఏమవుతుంది మా ఏ ఈజ్ ఈక్వల్ టు L1, బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మా M1, సి ఈజ్ ఈక్వల్ టు N1. మనకు ఏ ఇంటూ x1 అంటే L1 ఇంటూ x1 అంటే 0, b1 b ఇంటూ y1 M1 ఇంటూ 0 0, N1 అంటే సి ఒకటి ఉంటుంది కాబట్టి మనము చూడండి ఇక్కడ రాస్తున్నాండి. చూడమ్మా d1 ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. సేమ్ అలాగే మనకు d2 కూడా కావాలి కాబట్టి లెట్ d2 ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అప్పుడు ఆరిజిన్ అప్పుడు సేమ్ ఏమవుతుంది d2 ఈక్వల్ టు 1 ఉండే చోట అంతా 2 పెట్టండి అంతే. 1 ఉండే చోట అంటే మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. మనకు రెండు కావాలి కాబట్టి d1 ఇంటూ d2 ఈక్వల్ టు మాడ్యులస్ c1 ఇంటూ c2 రాసి మాడ్యులస్ c1 ఇంటూ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. చూడమ్మా దీన్ని సింప్లిఫై చేస్తాం చెప్పండి. చూడమ్మా ఇప్పుడు d1 ఇంటూ d2 ఈక్వల్ టు c1 c2 అంటే మనకి ఏముంది అక్కడ ఏముంది n1 ఇంటూ కదా, సారీ అమ్మా ఇది ఏంది n1 ఇంటూ కదా, ఇది n1 n2 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు n1 n2 అంటే ఏంది మాడ్యులస్ సి బై చూడమ్మా ఇప్పుడు ఈ L1 తో ఈ మొత్తాన్ని మడిగించేస్తాయి. చూడండి ఇక్కడ ఈ L1 తో ఈ మొత్తాన్ని మడిగించేద్దాం. ఆ L1 తో ఆ మొత్తాన్ని మడిగించేస్తే చూడు ఏమొస్తుంది చూడమ్మా ఈ L1 స్క్వేర్ L2 స్క్వేర్ అంటే L1 స్క్వేర్ L2 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ L1 స్క్వేర్ M2 స్క్వేర్. నెక్స్ట్ దీంతమ్మా M1 స్క్వేర్ L2 స్క్వేర్. నెక్స్ట్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ వచ్చేసిందా. నెక్స్ట్ చూడమ్మా d1 ఇంటూ d2 ఈక్వల్ టు మాడ్యులస్ సి బై L1 L2. దీని ఏం రాసుకోవచ్చు L1 L2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇలా ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఉంటే దీని ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. అలాగే L1 స్క్వేర్ ప్లస్ బి L2 స్క్వేర్ అంటే L1 L2 హోల్ స్క్వేర్ రాస్తుంది. ఓకేనా సేమ్ ఆ విధంగా రాస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక చూడు మాది దీన్ని అలాగే రాసుకో L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇదంతమ్మా M1 M2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ గుర్తు పెట్టుకో. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, ఇది ఏ స్క్వేర్ అనుకోమ్మా ప్లస్ బి స్క్వేర్ అనుకో. మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా ఉంది. మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఏంది L1 M1 L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే L2 M1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉంది అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవాలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవాలి. చూడమ్మా ఇక రాసుకోండి ప్రాబ్లం ఎంత కాబట్టి కొంచెం స్పేస్ చూడండి. చూడమ్మా ఇప్పుడు d1 d2 ఈక్వల్ టు మాడ్యులస్ సి బై చూడమ్మా L1 L2 అంటే మనకి ఏ స్క్వేర్ కదా ఏ స్క్వేర్ ప్లస్ దీన్ని చూడమ్మా ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2a అంటే L1 L2 b అంటే M1 M2 హోల్ స్క్వేర్.
m1 m2 ప్లస్ ఇడుమా m1 m2 అంటే m1 m2 అంటే చూడు మనకు ఇక్కడ l1 l2 అంటే ఇది a అవుతుంది, m1 m2 అంటే b అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది ఇప్పుడు m1 m2 అంటే ఏంటి b స్క్వేర్ స్క్వేర్ చూడమ్మా మనకు l1 m2 ప్లస్ l2 m1 అంటే ఏంది మనకు 2h ఉందా కాబట్టి దీని మొత్తం ఎలా రాస్తాము ఇదంతా 2h. l1 l2 అంటే a, m1 m2 అంటే b రాసే ఇంకా అదే రాసాయి చూడమ్మా ఇప్పుడు d1 d2 ఈక్వల్ టు మాడ్యులస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ ఇదంతా ఎవరమ్మా 2h హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ l1 l2 అంటే a, m1 m2 అంటే b ప్లస్ b స్క్వేర్. మనకు ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ మీకు తెలిసిన ఫార్ములే a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a. ఇప్పుడు చూడమ్మా d1 ఇంటూ d2 ఈక్వల్ టు మాడ్యులస్ c బై ఇక్కడ చూడమ్మా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2a ఉందా, ఇది a స్క్వేర్ ఇది b స్క్వేర్ మైనస్ 2ab. ఈ మూడు బదులు ఏం రాసుకోవచ్చు a మైనస్ b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2h స్క్వేర్ అంటే 4h స్క్వేర్ అయిపోయింది. ఇది కాబట్టి మనకు లాస్ట్ ఏముంది మాడ్యులస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఇది తీసుకుంటావు l1 l2 తీసుకుంటావు, l1 l2 రెండు చేస్తే మనకు a వాల్యూ b వాల్యూ c వాల్యూ 2h 2g 2f వస్తుంది. డిస్టెన్స్ ఆరిజిన్ అండ్ కాబట్టి ఇది వచ్చేస్తుంది. ఈ రెండు వచ్చినాక దీన్ని సింపుల్గా చేసుకుంటూ పోతాయి. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మా ఇది 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మా ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ ప్రాబ్లం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్క్వేర్ అని గుర్తుపెట్టుకుంటాం. చూడమ్మా షో దట్ ద టూ పేర్ ఆఫ్ లైన్స్ 3x స్క్వేర్ ప్లస్ 8xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ 0 అండ్ 3x స్క్వేర్ ప్లస్ 8xy మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఫ్రమ్ ఏ స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ అంటే ఏం లేదు మా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఇప్పుడు చెప్తాం కదా, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ అంటే 2 ఈక్వేషన్స్ వస్తాయి, 2 పాయింట్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ 2 పాయింట్స్ ఈక్వల్ అని చూపిస్తే స్క్వేర్ అవుతుంది. ఎలా వేస్తామో చూడండి ఒకసారి. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్క్వేర్, ఇది ఓ బి సి బిసి అంటే ఈ రైట్ యాంగిల్ నెక్స్ట్ ఈ రైట్ యాంగిల్ సేమ్ ఇలా 2 రైట్ యాంగిల్స్ మనము ఈక్వల్ అని చూపించాం అనుకో, అప్పుడు ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఈ స్క్వేర్ ఉంటుంది. చూడండి మా ఎలా చేస్తామంటే గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ సొల్యూషన్ చూడండి, గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఏమి ఇచ్చాడు మా 3x స్క్వేర్ ప్లస్ 8xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ మా 3x స్క్వేర్ ప్లస్ 8xy మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. మనకు 2 ఈక్వేషన్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f5 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ a ఈక్వల్ టు 3. నెక్స్ట్ 2h ఈజ్ ఈక్వల్ టు 8, h ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1 జా 2 4 జా, h ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ చూడమ్మా b వాల్యూ -3 2g వాల్యూ 2g అంటే x కోసం ఏంటమ్మా 2, g ఈజ్ ఈక్వల్ టు 2/2, 2 1 జా 2 1 జా, g ఈజ్ ఈక్వల్ టు 1. 2f y కోసం ఏంటమ్మా -4, f ఈజ్ ఈక్వల్ టు -4/2,
2 1 जा 2 2 जा f is equal to -2 c is equal to కాన్స్టెంట్ -1 ఇవి ఎలా చూడాలంటే చూడండి మా ఈ వాల్యూస్ ఏ వాల్యూ ఎలా చూడాలంటే ఇక్కడ మా x x అయిపోయింది ఏ వాల్యూ ఎంత ఉంది 3 ఇక్కడ 2h వాల్యూ ఎంత ఉంది 8 తర్వాత b వాల్యూ ఎంత ఉంది మా -3 2g వాల్యూ ఎంత ఉంది మా 2 2f వాల్యూ ఎంత ఉంది మా 4 కాన్స్టెంట్ ఎంత ఉంది మా 1 అలా అంటే ఇక్కడ x స్క్వేర్ అయిపోయింది అనుకో ఏ వాల్యూ ఎంత 3 ఇక్కడ xy ఇక్కడ xy అయిపోయింది 2h ఎంత 8 y స్క్వేర్ లేదనుకో b ఎంత -3 2g x కోసెంట్ 2 2f y కోసెంట్ -4 c -1 ఇప్పుడు నీకు వాల్యూస్ వచ్చేసినాయి ఏమేమి వాల్యూస్ వచ్చేసినాయి ఏ వాల్యూ హెచ్ వాల్యూ బి వాల్యూ వచ్చేసినాయి చూడమ్మా ఇప్పుడు మనం ఏం కనుక్కుంటామంటే ఇక్కడ చూడు మనము ఇక్కడ చెప్తున్నాం కదా ఓఏ బార్ టు ఓఏ బార్ టు ఓసి బార్ అంటే ఇది ఎలా ఉంది ఇలా ఉంది అంటే పర్పెండిక్యులర్ నెక్స్ట్ సెకండ్ ఏబి బార్ టు బీసీ బార్ ఏబి బార్ టు బీసీ ఇది ఎలా ఇలా పర్పెండిక్యులర్ అంటే ఇలా పర్పెండిక్యులర్ నేను ఇంతకుముందు చెప్పిన పర్పెండిక్యులర్ ద డిస్టెన్స్ పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్ టు ద లైన్ అంటే ఫార్ములా ఇట్లాను మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చెప్పానా అంటే నీకు ఇక్కడ ax ప్లస్ by ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వేషన్ కావాలా x1 y1 పాయింట్స్ కావాలా కానీ ఇక్కడ ఈక్వేషన్ లేవు x1 y1 పాయింట్స్ లేవు ఆ పాయింట్స్ రావాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ని చూడమ్మా ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే మనకి ఏమైనా 3x స్క్వేర్ ప్లస్ 8xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 మనం ఈ ఫార్ములా అంటే ఈ డయాగ్రామ్ చూసి ఐడెంటిఫై చేస్తాను ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ 0 పాయింట్ p ఆఫ్ 0, 0 ఇది కావాలంటే నీకేం కావాలా ఈక్వేషన్ కావాలా ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వేషన్ కావాలా తర్వాత నీకు పాయింట్ ఏం కావాలా x1 y1 కావాలా అది కావాలంటే ఇక్కడ ఏం లేదు కోడ్ ఇచ్చిన ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 మీద ఈ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి నేను చేస్తానంటే దీని ఫ్యాక్టర్స్ కనుక్కోండి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి 2 ఈక్వేషన్ చూడండి ఎలా చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటావు 3 1 జా 3 3 3 జా 9 మల్టిప్లై చేస్తే 9 రావాలా యాడ్ చేసిన సపరేట్ అంటే 9 1 జా 9 ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ 9 లో 1 పోతే 8 వచ్చిందా అప్పుడు దీన్ని ఏం రాసుకుంటాము 3x స్క్వేర్ ప్లస్ ఈ 8x ఏం రాసుకుంటామా 9xy మైనస్ xy మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 అంతేనా వచ్చిందా చూడమా ఇప్పుడు ఇక్కడ 3x స్క్వేర్ అంటాం చూడమా ఇక్కడ మనము x స్క్వేర్ అంటాం అంటే x స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది x ఇంటూ x అని 9 ఏం రాసుకోవచ్చమ్మా ఇక్కడ 3 ఇంటూ 3 రాసుకోవచ్చా చూడమా ఇప్పుడు మనకు ఇక్కడ 3x కామన్ తీస్తాయి అంటే 3x కామన్ తీసాలి మనకు ఏమి కామన్ ఉన్నాయి ఇక్కడ 3 ఉంది ఈడ 3 ఉంది ఈడ x ఉంది ఈడ x కాబట్టి నేను ఈ 3x కామన్ తీసేస్తాను ఒక 3x ఈడేం తీయచ్చు ఈడ ఒక 3x కామన్ తీయచ్చు అంటే 3x కామన్ తీస్తే ఈడ x స్క్వేర్ అంటే x ఇంటూ x ఒక x ఒక 3 పోయింది ఇంకేముంటుంది x ఉంటాయి x ప్లస్ 9 ఏం రాసినాను 3 3 జా 9 ఈ 3x పోయింది మా అంటే 3y చూడమా ఇప్పుడు ఇక్కడ సేమ్ ఏమన్నా చూడమా ఇక్కడ చూడమా ఇక్కడ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ఏమంటే ఇక్కడ y ఉంది ఇక్కడ y స్క్వేర్ అంటే ఏంది y ఇంటూ y ఇంటూ y అంటే y కామన్ తీయచ్చా ఏం y కామన్ తీయచ్చు చూడమా ప్లస్ y కామన్ ఇప్పుడు ప్లస్ y అనేది కామన్ తీస్తున్నాం ప్లస్ y చూడమా ఇక్కడ మనకు y ఉంది కాబట్టి మైనస్ y కామన్ తీస్తాం ఇప్పుడు మైనస్ y కామన్ తీస్తే ఈ బ్రాకెట్లు ఏమవుతుంది సేమ్ అది వస్తాయి అంటే x ప్లస్ 3y ఈక్వల్ టు 0 ఈ రెండు సేమ్ కాబట్టి x ప్లస్ 3y x ప్లస్ y సేమ్ కాబట్టి ఒకటి రాసుకుందాం ఇక్కడ రాసుకుందామా చూడమ్మా ఈ x ప్లస్ 3y ఈ రెండు సేమ్ కాబట్టి ఒకటి తర్వాత 3x మైనస్ y ఈక్వల్ టు 0 అంటే ఏముంది x ప్లస్ 3y ఈక్వల్ టు 0 నేను రాసుకోవచ్చు x ప్లస్ 3y కాన్స్టెంట్ ఏముంది లేదు కాబట్టి 0 ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 3 అనుకోమా నెక్స్ట్ ఇది 3x మైనస్ y ఈక్వల్ టు 0 3x మైనస్ y కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 దీని ఈక్వేషన్ 4 అనుకో ఓకేనా ఈక్వేషన్ 4 అనుకో ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చాయి పాయింట్స్ కావాలా కాబట్టి మనకు ఆల్రెడీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడియా ఉంది మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్
ఇప్పుడు ఈక్వేషన్ వచ్చినాయి మనకి x1 y1 కావాలి. x1 y1 కావాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంది h of minus bg by ab minus h square నెక్స్ట్ gh minus af by ab minus h square ఇది ఫార్ములా. దీంట్లో నీకు ఏమేమి కావాలా ఏ వాల్యూ ఎఫ్ వాల్యూ ఆల్రెడీ మనకు ఏ వాల్యూ వచ్చింది హెచ్ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది జిఎఫ్సి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ x1 y1 మీకు x1 y1 ఈక్వేషన్స్ అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ద్వారా కనుకోవచ్చు కదా. చూడము ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ వాల్యూ ఎంత ఉంది 4 ఎఫ్ -2 మైనస్ బి వాల్యూ -3 జి వాల్యూ 1 బై ఏ వాల్యూ 3 బి వాల్యూ -3 మైనస్ హెచ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. నెక్స్ట్ మా జి వాల్యూ 1 హెచ్ వాల్యూ 4 మైనస్ ఏ వాల్యూ 3 ఎఫ్ వాల్యూ -2 బై ఇది సేమ్ 3 -3 -4 హోల్ స్క్వేర్. చూడమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 2 జా -8 మైనస్ ఆ మైనస్ ప్లస్ 3 1 జా 3 బై 3 3 జా -9 మైనస్ 4 స్క్వేర్ 16. చూడమ్మా 4 1 జా 4 మైనస్ ఆ మైనస్ ప్లస్ 3 2 జా 6 కదా 3 2 జా 6. చూడమ్మా చూడమ్మా 3 ఇది సేమ్ కింద -9 -16 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మా -8 లో 5 పోతే -5 -9 -16 -25 ఇక్కడ 10 బై -25. చూడమ్మా ఇప్పుడు 5 1 జా 5 5 జా 5 2 జా 5 1 జా అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది -1/5 -2/5 అంటే ఇది x1 y1 అనుకో. నీకు x1 y1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలా. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడమ్మా ఎలా చేస్తాను చూడండి. ఇంకా అయిపోయింది ప్రాబ్లం. చూడమ్మా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏంటంటే ఇదే -1/5 -2/5 ఇదే కదా. ఇక్కడ మైనస్ రాదు మైనస్ క్యాన్సల్ కదా ఇక్కడ మైనస్ రాదు కదా -1 ఓకేనా. టు ద లైన్ అంటే ఏం తీసుకున్నామా ఈక్వేషన్ 3 రాసుకో x ప్లస్ 3y ప్లస్ 0 = 0 అంటే మాడ్యులస్ ax1 ప్లస్ b/1 ప్లస్ c బై √ ఆఫ్ a² ప్లస్ b². చూడమ్మా ఏ నువ్వు కావాలంటే ఇక్కడ రాసుకో హియర్ a = 1 b = 3 ఏ అంటే ఇది x కోఎఫిషియంట్ b అంటే ఏమో y కోఎఫిషియంట్ c = 0 ఈ x1 = 1/5 y1 = -2/5 రాసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. చూడమ్మా ఇప్పుడు ఈ అంటే ఏంటండి 1 x1 అంటే 1/5 ప్లస్ b అంటే 3 y1 అంటే -2/5 c అంటే 0 మాడ్యులస్ బై √ ఆఫ్ a² ప్లస్ b². a² అంటే ఎంత 1² 1 b² 3² 9. చూడమ్మా 1 × 1 1/5 ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6/5 బై 9 + 1 √10 కదా. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ చూడు 6 లో 1 పోతే 5 -5/5 మాడ్యులస్ బై √10 5 1 జా 5 1 లా -1 వస్తుంది. మోడ్ అనేది -1 తీసుకుంటే తీసుకోవచ్చు కాబట్టి 1/√10 ఒక వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ సేమ్ సెకండ్ లైన్ ఉంది కదా ఫోర్త్ లైన్ అలాగే రాసుకో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏమో సేమ్ అదే 1/5 -2/5 టు ద లైన్ ఈక్వేషన్ 4 ఏమ్మా 3x - y + 0 సేమ్ అదే చేద్దాం మాడ్యులస్ ax1 + b సేమ్ అదే. అంటే ఇక్కడ a = ఎంత వస్తుంది x కోఎఫిషియంట్ 3 b = ఏమొస్తుందా -1 c = 0 x1 అంటే సేమ్ 1/5 y1 అంటే -2/5 సబ్స్టిట్యూట్ చేస్తామా. ఏ అంటే ఎంతమ్మా 3 x1 అంటే 1/5 ప్లస్ b అంటే ఎంతమ్మా
-1, y1 అంటే -2/5, c0 మాడ్యులస్ బై a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, b స్క్వేర్ అంటే -1 స్క్వేర్ 1. చూడమ్మా 3 1 జా 3, 5/3 ఇక్కడ చూడు మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2/5 బై 9 + 1 √10 మాడ్యులస్. చూడమ్మా ఇప్పుడు 3 + 2 5, 5/5 బై √10 అంటే 5 1 జా 5 అంటే 1/√10. ఓకేనా, రెండు వాల్యూస్ సేమ్ వచ్చాయి కాబట్టి టూ వాల్యూస్ సేమ్ వచ్చినాయి కాబట్టి ద పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఏ స్క్వేర్. ఇది 1/10 వచ్చింది, ఇది 1/10 వచ్చింది కాబట్టి లాస్ట్ ఏమొస్తావు ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ స్క్వేర్. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్క్వేర్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడ తీసుకుంటాము, సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ ax² + 2hx² + b² + 2x 2f + c తీసుకుంటాము. ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, బి వాల్యూ, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుకుంటాం. తర్వాత ఏ నుంచి ఫ్యాక్టర్స్ కనుకుంటాం. ఫ్యాక్టర్స్ కనుకుంటే మనకు 2 ఈక్వేషన్ వస్తాయి. కానీ 2 ఈక్వేషన్ వచ్చినాక మనకు పాయింట్ రావాలి, x1/1. x1 అనుకోవాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, h of -bg/ab - h², gh - af/ab - h² కనుకుంటే x1/1. మనకి x1/1 తెలుసు, ఈక్వేషన్ తెలుసు. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి 1/10 వచ్చింది, ఒకటి రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ స్క్వేర్. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి.